ఏం చేస్తారు వదిలేక ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా చెప్పిరా. రామ్ చరణ్ ఎవరు? గ్లోబల్ స్టార్ అయినా. గ్లోబల్ అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఏ స్టారు లేడో గ్లోబల్ మీద. అసలు గ్లోబల్ స్టార్ అంటే ఈ ప్రపంచంలో లేని సార్ ఒక్కసారి. అవును కరెక్టే. అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారే కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా, ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట. అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట. ముఖ్యమంత్రిగా, కలెక్టర్గా, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా రైతుగా, ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడిగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసాడు అంతే. సినిమా ఓత ర్యాంప్ ఏడేసాడు. నాకు ఏ క్యారెక్టర్ అంటే నాది ఐఏఎస్, ఐపీఎస్ క్యారెక్టర్ అన్ని ఒకటి కాదు. నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి ఈ సినిమా. ఏదో ఇద్దరు హీరోయిన్స్ అందరూ బాగున్నారు. సినిమాలో ఉండేవాళ్ళు అందరూ బాగున్నారు. కానీ హీరోయిన్ అయితే నాకైతే ఖైరాత్ అని, అదేందో కేరాత్ అని ఎవరో అబ్బా ఫిగర్ అయితే అద్దరిపోయింది. ఇంకా సినిమా అయితే ఏదో పాటలా చెప్పాను కదన్నా. సాంగ్స్ మొత్తం హైలైట్ అయ్యి 5 పాటలు హైలైట్ అయ్యి. రేటుగా 5కి 5 అయితే 10 100 మార్కు సినిమా. ఈ సినిమా రాసే ఉండే సినిమా అయితే మాత్రం ఎక్కడ అసలు తగ్గేది లేదంటే. హాయ్, సినిమా అయితే చాలా బాగుందండి. సీరియస్లీ ఒక ఆనెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలో అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి సినిమా చూసిన ఫీల్ కలిగింది. సింపుల్గా ఒక మెగాస్టార్ పవర్ స్టార్ గారి అభిమానిగా చెప్పాలంటే ప్రతి ఫ్రేమ్లోనూ పవర్ స్టార్ గారు కనిపిస్తారు. అండర్ కరెంట్గా పవర్ స్టార్ గారు కనిపిస్తారు. ఎస్పెషలీ ఎండ్ టైటిల్స్ మిస్ కావద్దు. ఎండ్ టైటిల్స్లో ఒక ప్రమాణ స్వీకారం ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లో ఖచ్చితంగా మీరు మనసులో అయితే పవర్ స్టార్ గారిని ఖచ్చితంగా ఊహించుకుంటారు ప్రతి చోట. సో ఆబ్వియస్లీ యాజ్ అ పవర్ స్టార్ ఫ్యాన్, యాజ్ అ చిరంజీవి గారి ఫ్యాన్, ఆబ్వియస్లీ రఫ్ ఆడించేశారు రామ్ చరణ్ గారు. యాక్టింగ్ మాత్రం టూ గుడ్ అండ్ ఎస్పెషలీ ఎమోషన్స్ మాత్రం అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. రామ్ చరణ్ భయ్య, వీ లవ్ యూ. లేదండి, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయలేదు. ఆ నిజాయితీ అంటే మెగా ఫ్యామిలీ ఆఫ్ కోర్స్. అండ్ పవర్ స్టార్ గారు ప్రతి చోట గుర్తొస్తారు, ప్రతి ఫ్రేమ్లోనూ ఆయన చెప్పే ప్రతి డైలాగ్. అండ్ రామ్ చరణ్ గారి నోట శంకర్ గారు బహుశా పవర్ స్టార్ గారితో ఈ సినిమా చేస్తారేమో అనిపించింది. అంటే ఆ విధంగా అనమాట. పవర్ స్టార్ గారిని అంటే రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ పాత్రలో ఖచ్చితంగా పవర్ స్టార్ గారు కనిపిస్తారు. సో మీరే చూడండి, మీకు అర్థమైంది. శంకర్ గారు ఇస్ బ్యాక్. ఐ వుడ్ సే గ్రాండియర్ చాలా బాగుంది. టూ గుడ్, ఫెంటాస్టిక్. అండ్ ప్రతి మెగా ఫ్యాన్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఆనెస్ట్లీ స్పీకింగ్, దిస్ సంక్రాంతి ఖచ్చితంగా ఒక ఆనెస్ట్ అండ్ జెన్యూన్ ఆఫీసర్ని చూడాలనుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. సూర్య గారు చెప్పాలండి, అవుట్ స్టాండింగ్ యాక్టింగ్. ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. డైరెక్టర్ కంటే కూడా 10 on 10 ఫర్ యాక్టింగ్. చాలా బాగుందండి. ప్లీజ్ రామ్ చరణ్ యాక్షన్ చాలా బాగుంది. చాలా బాగుంది. సెకండ్ ఓల్డ్ పోర్షన్ చాలా బాగుంది. శంకర్ మార్క్ కనిపించిందా మేడం? సారీ, శంకర్ మార్క్ కనిపించిందా? గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా సినిమా? ఉంది. కొన్ని సీన్స్ అయితే అసలు ఊహించలేదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 5 ఇస్తారు. ఆర్సీ ఫీస్ట్ మొత్తం కంప్లీట్గా. రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. రంగస్థలంతోనే నిరూపించుకున్నాడు తను. ఈ సినిమాకి వచ్చేసి అప్పన్న క్యారెక్టర్ చాలా గుర్తుండిపోద్ది. తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. డ్యాన్స్లు అయితే చూసుకోవట్లేదు. ఇండస్ట్రీకి నెంబర్ 1 డ్యాన్సర్ ఎవరైనా ఉంటే చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్. యాక్టింగ్లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అది మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమా అయితే చాలా బాగుంది. 5 years సింగిల్ స్టార్ కింద రాలేదు. ఈ మూవీతో మొత్తం యాక్టింగ్ అంటే ఎరగొట్టేశారు. లాగ్ ఉంది బట్ యాక్చువల్లీ బాగుంది. నిజంగా స్టోరీ అంతా బాగుంది. స్టోరీ బాగుంది నిజంగా. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం లాగ్ అనిపించింది అంతే. విన్నర్ అంటే మేబీ అనుకోవచ్చు. నాకు అంతా తెలీదు అండి. నాకు అంత ఐడియా లేదు. శంకర్ మార్క్ ఉందా మేడం? కమ్బ్యాక్ అనుకోవచ్చు ఒక రకంలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డాన్స్ సాంగ్సే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. ఏపీ పాలిటిక్స్కి దగ్గరలో ఉంటుంది ఏమో సాంగ్ పెట్టాల్సిందే యాక్చువల్లీ, మరి తీసేసారు. ఓవరాల్ రేటింగ్ ఎంత? 3. సినిమా అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైనా సినిమాలోనే సాధ్యం, బయట సాధ్యం కాదు.
ఒక ఎలక్షన్ కమిషనర్ నీతి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది అనేది సబ్జెక్టు బాగుంది. సో అలా ఎవరు ఉండరు, ఓటు హక్కు కూడా అందరూ వినియోగించుకోండి అది ఇదని చెప్పి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద వాటి మీద విశ్లేషణ చేసి చెప్పారమ్మా. ఎన్నర్ మాత్రం కాదు, మామూలు యావరేజ్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను రేటింగ్ ఇచ్చే అంత స్థాయి నాది కాదులేనమ్మా, మనం చెప్పలేము అది. బట్ ప్రజలు నిర్ణయిస్తారు, అందరు చూసిన వాళ్ళు చెప్తారు. బట్ సినిమా అయితే బాగుంది, అంటే ఒక యావరేజ్ మీద బాగుంది. సో మన ప్రజలకి ఒక మంచి ఇది చూపించారన్నమాట. అంటే ప్రజలకి, ఒక ఎలక్షన్ ఆఫీసర్స్కి, ఈ రాజకీయ నాయకులకి ఎలా అరికట్టవచ్చు, వాళ్ళు చేసే అరాచకాలు ఎలా అరికట్టవచ్చు ఎలక్షన్ ఆఫీసర్స్ అనేది చెప్పారు. కలెక్టర్కి ఏం అధికారం ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. అది ఇదేనా ఇది ఆ డ్యూయల్ ట్రైల్ ఎందుకు అప్పన్న గారు చాలా రాజకీయంగా ఎలా ఉంటే, రాజకీయ నాయకుడు ఎలా ఉంటే బాగుంటుంది అనేది చూపించారమ్మా. ఓకే. అండ్ రామ్ చరణ్ యాజ్ యూజువల్, రామ్ చరణ్ని కానీ శంకర్ని కానీ వాళ్ళ వర్క్ గురించి మనం అడగద్దు. ఓకే, దే ఆర్ నెక్స్ట్ లెవెల్ యాజ్ యూజువల్, టాప్ నాచే చేస్తారు వాళ్ళు. దానిలో కూడా పాయింట్ ఏంటి అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యంగ్స్టర్స్కి సివిల్ సర్వెంట్ ఎందుకు అవ్వాలి, నేను సివిల్ సర్వెంట్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ మీద అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా ఐ రేట్ 5 out of 5. శంకర్కి అయితే ఇది బెస్ట్ మూవీ అనిపించవచ్చు. రామ్ చరణ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. యాక్టింగ్ స్కిల్స్కి అయితే రామ్ చరణ్కి 10 out of 10 ఇవ్వచ్చు. అండ్ సో ఫార్ ఆఫ్టర్ రోబో 2.0 శంకర్కి ఇదే బెస్ట్ మూవీ. రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 10 ఐ విల్ గివ్ యూ 7.5. వాళ్ళందరూ వచ్చి ప్లస్ వాళ్ళ నాన్న అట్లా వాళ్ళ వైఫ్ని అక్కడ చనిపోతున్నప్పుడు పార్టీ రైజ్ చేస్తారు కదా, ఆ మూమెంట్ నచ్చింది. అది జగన్ ఫీలింగ్ లాగా అనిపించింది. జగన్ వాళ్ళ నాన్న చంపేసి పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి అన్ప్రెడిక్టబుల్ అన్నట్లా. భయ్య ఇప్పుడే గేమ్ చేంజర్ ప్రీమియర్ చూసాను. బట్ నాకైతే నా జెన్యూన్ రివ్యూ ప్రకారం మూవీ అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. దిల్ రాజు గారు చెప్పినట్టు శంకర్ గారు ఒక 4 years ముందే ప్రెడిక్ట్ చేశారు. ఆ సీన్స్ మనకు క్లైమాక్స్లో కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది. మనకు మెయిన్గా హైప్ వచ్చే మూవీ ఏంటంటే ఇంటర్వెల్ సీన్ నుంచి మనకు ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది బాగా హైప్ వస్తుంది. అసలు ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అదొక బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అదే హైప్ మూమెంట్ తోటి సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కానీ, అండ్ మెయిన్గా ఇందులో మాట్లాడుకోవాల్సింది ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్. మెయిన్గా ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ అండ్ చరణ్ గారి మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. బట్ మళ్ళీ క్లైమాక్స్లో అంత హైప్గా తీసుకొచ్చి మళ్ళీ క్లైమాక్స్లో డౌన్ చేశారు. బట్ ఎక్కడో కొంచెం శంకర్ గారి మార్క్ మిస్ అయినట్టు అనిపించింది మూవీలో. బట్ భారతీయుడు 2 కన్నా చాలా బెటర్మెంట్గా తీశారు. భారతీయుడు 2 ఈ మాత్రం కూడా లేదు. మనము శంకర్ గారు మార్క్ ఎందుకు నేను మరీ చెప్తున్నానంటే, మన భారతీయుడు 2 కానీ, భారతీయుడు 1 కానీ, జెంటిల్మ్యాన్ కానీ ఒకే ఒక్కటి కానీ మనం చూసాము. సో ఆ వర్షన్లో మనకు అప్డేట్ వర్షన్ ఎలా అయితే ఉంటుందో, లైక్ రోబో 2.0 లాగా ఆ వర్షన్కి అప్డేట్ వర్షన్ ఏదైతే ఉందో ఈ మూవీ గేమ్ చేంజర్. బట్ కాకపోతే ఇంకొంచెం బెటర్ స్క్రీన్ ప్లే అనేది బాగుంటే బెటర్గా ఉండేది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చరణ్ గారు అన్ప్రెడిక్టబుల్ అండ్ డైలాగ్ వాడారు. బట్ కొన్ని సీన్స్ మాత్రం ప్రెడిక్టబుల్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే గ్రిప్పింగ్గా వెళ్ళిపోతుంది. మధ్యలో లవ్ స్టోరీ సీన్స్ కొంచెం ఇరికిచ్చినట్టు ఉంది. బట్ ఓవరాల్గా అయితే రెగ్యులర్ ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్కి మాత్రం ఇట్స్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. బట్ ఎంతో కొంత కంబ్యాక్ వచ్చారు. బట్ RRR తర్వాత రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఇంకో హై ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అంత అయితే రీచ్ అవ్వలేదు. బెటర్మెంట్గా అయితే పెర్ఫార్మెన్స్ ఉంది. మెగా ఫ్యాన్స్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఇట్స్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. మరీ అంత తీసేసినట్టు అయితే లేదు. సెకండ్ హాఫ్ కొంచెం నిలబెట్టింది అంటే ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్. సూర్య గారు అసలు ఒక్కొక్క మూవీకి స్టెప్ ఫార్వర్డ్ అవుతున్నాం అన్నారు. సరిపోదా శనివారంతో పాటు ఈ మూవీకి కూడా ఒక లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలన్గా ఎస్జే సూర్యని తీసుకోవడమే శంకర్ గారు తీసుకున్న కరెక్ట్ డెసిషన్ ఈ మూవీలో. మిగతా ఆర్టిస్టులు అందరూ మాత్రం వాళ్ళ పరిధి మేరకు నటించారు. అండ్ మేజర్గా చరణ్ గారికి ఇంకొంచెం ఎక్కడో బూస్టప్ తగ్గిందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్, ఎలివేషన్స్ కానీ, హైప్ ఒక ఇంటర్వెల్ సీన్ తప్ప
సెకండ్ హాఫ్లో ఒక హైప్ ఇచ్చే మూమెంట్ లేదు. అంటే మనకి ఏదో మూవీ రన్ అవుతుంది వెళ్తుంది అన్న ఫ్లోలోనే ఉంది. బట్ మెగా ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అందులో నో డౌట్. ఆడియన్స్ మాత్రం రెగ్యులర్ కమ్బ్యాక్ చూడాలి. నెక్స్ట్ 2 మూవీస్ ఉన్నాయి, డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం. ఆ మూవీస్ని బట్టి ఈ మూవీ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. అద్వితీయ నటన RRR తర్వాత రంగస్థల నటన తర్వాత గేమ్ చేంజర్ రామ్ చరణ్ అద్భుతంగా నటించాడండి. చాలా మంచి మూవీ, సంక్రాంతి ముందే వచ్చిందన్న ఫీల్లో చూసాం. అన్ని వేరియేషన్స్, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, తర్వాత ఒక అప్పన్న పాత్రలో కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషనర్గా, ఒక స్టూడెంట్గా 4 పాత్రలు దీంట్లో ఒదిగిపోయాడు. చాలా మంచి సినిమా చూసామండి. రేటింగ్ 5కి 4 ఏమంటారు? రేటింగ్ డెఫినెట్గా వండర్ఫుల్ మూవీ అండి. అంటే వ్యవస్థలో అవినీతిమయమైపోతుంది. ఒక బియ్యం ఎవరు పేదవాడికి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, కాకినాడ సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బియ్యాన్నే వదలుతుల్లా, పేదవాడికి బియ్యం ఇది, అది కూడా అక్రమంగా దేశ సరిహద్దు దాటుతున్నారు. మైనింగ్, గంజాయి, ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మొత్తం రూపం మాపే ఒక క్యారెక్టర్. అస్సలు బాగా అంటే దేనికి ఎందుకు బాగాలేదు? అంటే సేమ్ ఇవన్నీ ఇలాంటి మూవీస్ ఒక 1000 వచ్చాయి. 1001 మూవీ ఇది. అంటే సాంగ్స్ ఏం బాగాలేవా? అసలు సాంగ్స్ అట్లీస్ట్ శంకర్ మూవీలో సాంగ్స్ బాగుంటాయి, ఇక్కడ అది కూడా బాగాలేదు.